వ్యూయర్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 7th మే ఫ్రైడే. వరల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంది అండ్ మన మార్కెట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది చూద్దాం. ముందుగా అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా బయింగ్ యాక్టివిటీ మళ్ళీ కనిపించింది. డౌ జోన్స్ ఆల్మోస్ట్ ఒక 1% మేర లాభపడింది. S&P 500 0.82, అలాగే నాస్డాక్ 0.37% మేర లాభపడింది నిన్న మనం చూసాం. సో ఓవరాల్గా పాజిటివ్ మొమెంటం మనకి యుఎస్ మార్కెట్స్లో ఉంది. అండ్ Fed warns about potential for significant declines in asset prices as valuations climb. సో వాల్యుయేషన్స్ బాగా పీక్ అవుతున్న తరుణంలో సిగ్నిఫికెంట్గా డిక్లైన్ అయ్యే అవకాశం, అంటే పతనం ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన పతనం ఉండే అవకాశం ఉంటుంది అసెట్ ప్రైజెస్లో అని చెప్పి ఫెడ్ వార్న్ కూడా చేసింది, హెచ్చరికలు జారీ చేసింది. సో అసెట్ ప్రైజెస్కి సంబంధించి అక్కడ కొద్దిగా ఆందోళన కనిపిస్తుంది. సో అదర్ దాన్ దట్ మనకి అమెరికన్ మార్కెట్స్ నుంచి అటు వరల్డ్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసేంత మేజర్ న్యూస్ మనకి ఎక్కడ కనిపించట్లేదు. అండ్ ఏషియన్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిన్న క్లోజ్ అయిన యూరోపియన్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ మొమెంటం కనిపించింది. ఆయిల్ బ్రెంట్ $68 దగ్గర ట్రేడ్ అవుతుంటే గోల్డ్ 1800 మార్క్ని క్రాస్ చేసింది. 1814 దగ్గర ట్రేడ్ అవుతుంది. 1800 మార్క్ని ఇప్పుడు ఒక పర్ఫెక్ట్గా, అంటే ఇన్ని రోజులు 1740, 1780, 1790 మధ్య ట్రేడ్ అవుతూ వస్తున్న ఔన్స్ గోల్డ్ ఇప్పుడు 1800 మార్క్ని చాలా స్పష్టంగా క్రాస్ చేసి పైకి దూకుతోంది. ఒకటి బాండ్ ఈల్డ్స్ స్థిరంగా ఉండడము, డాలర్ బలహీనపడడం కూడా గోల్డ్ పెరగడానికి కారణమవుతోంది. అటు యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ పరంగా చూస్తే 1.57% దగ్గర యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ ట్రేడ్ అవుతున్నాయి. క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ $1,200 తగ్గి 56,000 దగ్గర బిట్ కాయిన్. ఎథీరియం కొద్దిగా వీక్నెస్ కనిపించింది. అండ్ లైట్ కాయిన్ కూడా ఒక 3% దాకా వీక్గా ట్రేడ్ అవుతుంది. అదర్ దాన్ దట్ మనకి ఇంపార్టెంట్గా అంతగా మేజర్ న్యూస్ ఏం లేదు. అటు మన మార్కెట్స్ పరంగా చూస్తేనేమో ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా హోప్ఫుల్ ఆఫ్ మోర్ సపోర్ట్ ఫర్ వ్యాక్స్ ఐపీ వేవర్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేధో సంపత్తి హక్కుల గురించి. వ్యాక్సిన్ ఈ టీకా సంబంధించి యుఎస్ కూడా, అంటే అమెరికా కూడా మన ప్రపోజల్కి, మన సూచనకి, సిఫార్సుకి ఆమోదం తెలపడము, ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా ఫార్మా కంపెనీస్ మీద కొద్దిగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత దాని మీద హక్కు లేకపోతే ఇబ్బంది అవుతుందన్న ఒక ప్రతిపాదనను వాళ్ళు తీసుకొస్తున్నారు. బట్ చిన్న చిన్న దేశాలు, ఎమర్జింగ్ కంట్రీస్ అన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక వరల్డ్ పాండమిక్. ఈ టైంలో డబ్బుల గురించి చూసుకోవడం కాకుండా ప్రజల ప్రాణాలు ముఖ్యం అన్నది ఎమర్జింగ్ కంట్రీస్, మనలాంటి కంట్రీస్ వాదన. వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇన్ స్టేట్ షుడ్ నాట్ స్లాకెన్. సో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆగద్దు, మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టాలనుకుంటే రిస్ట్రిక్షన్స్ పెట్టండి, కానీ బట్ టీకాలు వేసుకునే ప్రక్రియకు మాత్రం ఆటంకం కలిగించవద్దు అని చెప్పి ప్రధాని సూచిస్తున్నారు. జొమాటో ఇన్ టాక్స్ టు పుట్ $100 million ఆన్ గ్రోఫర్స్ ప్లేట్. ఓకే, ఈ గ్రోసర్స్ స్క్రాప్స్ ఐపీఓ ప్లాన్ టు రిమైన్ ప్రైవేట్, కంపెనీస్ వాల్యుయేషన్ మే హిట్ $1 billion ఆఫ్టర్ ఫండింగ్. సో జొమాటో గ్రోఫర్స్లో $100 million వరకు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి చూస్తోంది. వాళ్ళు ఇప్పటివరకు అనుకున్న ఐపీఓ ప్లాన్స్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఒక $1 billion స్థాయికి కంపెనీ వాల్యుయేషన్ కూడా చేరుకుంది. బిగ్గెస్ట్ ఫాల్ ఇన్ కన్స్యూమర్ సెంటిమెంట్ సిన్స్ May 20. సో గత ఏడాది మేతో పోలిస్తే కన్స్యూమర్ సెంటిమెంట్ బాగా తగ్గింది. 3.8% డిప్ ఇన్ ఇండెక్స్ ఇన్ ఏప్రిల్ రిఫ్లెక్ట్ సబ్స్టాన్షియల్ వర్సనింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్. సో హౌస్ హోల్డ్ ఇన్కమ్ బాగా తగ్గుతుంది. గత లాక్డౌన్తో పోలిస్తే గత ఏడాది ఈసారి లాక్డౌన్ కాస్త భిన్నంగా ఉంది. ఖర్చులు బాగా పెరుగుతున్నాయి, ఆందోళన బాగా పెరుగుతుంది జనాల్లో. అందుకని జనాలు అత్యవసరం అయితే తప్ప రీటైల్ వాటిల్లో కూడా కొనుగోలు చేయడానికి అంత ఆసక్తి చూపించట్లేదు అనేది ఈ కన్స్యూమర్ సెంటిమెంట్ డేటాను బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి కూడా కాస్త నెగిటివ్ న్యూస్గానే దీన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక కంపెనీ స్పెసిఫిక్గా చూద్దాం. నార్మల్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ ఆన్ June 1 నుంచి నార్మల్ మాన్సూన్, సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అని చెప్పి వెదర్ బ్యూరో చెప్తోంది. సో ఈసారి 98% వర్షపాతం నమోదు కావచ్చు, లాంగ్ పర్ఫార్మింగ్ యావరేజ్ అని చెప్పడం. సో ఇది మనకి సీడ్ కంపెనీస్కి, ట్రాక్టర్ కంపెనీస్కి, పెస్టిసైడ్స్ కంపెనీస్కి ఇవన్నీ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. లీడింగ్ హోటల్ చైన్స్ ఆఫర్ రూమ్స్ టు టేక్ కేర్ ఆఫ్ సిక్.
సో కాస్త బలహీనంగా ఉన్న వాళ్ళకి అండ్ ఈ కోవిడ్ కారణంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి హోటల్ కంపెనీస్ కొత్త వ్యాపార మార్గాన్ని వెతుక్కున్నాయి. ఎందుకంటే టూరిస్టులు రాకపోకలు దాదాపుగా నిలిచిపోవడం, ఎక్కడికెక్కడ స్తంభించిపోవడం లాక్డౌన్స్ కారణంగా. వీటి వల్ల వ్యాపారం కోల్పోకుండా ఇండియన్ హోటల్స్, ఐటీసీ, ఓయో, లెమన్ ట్రీ, ట్రైడెంట్, సరోవర్ లాంటి హోటల్స్ వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి కూడా సేవలు అందించి కొద్ది గొప్ప వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇండియన్ హోటల్స్ దాదాపు 1400 రూమ్ని ఈ కోవిడ్ వీళ్ళ కోసం ఆఫర్ చేస్తుంది. ఐటీసీ, లెమన్ ట్రీ కూడా ఇదే స్థాయిలో సేవలను అందించే ప్రయత్నం చేస్తుంది. కన్స్యూమర్ కంపెనీస్ వరీడ్ యాజ్ సెకండ్ వేవ్ మేక్స్ బయర్ కాషియస్. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు స్మాలర్ అండ్ చీపర్ ప్యాక్స్ కోసమే ఎక్కువగా జనాలు మొగ్గు చూపిస్తున్నారు. హెల్త్ కేర్ మీద స్పెండింగ్ బాగా పెరిగిపోవడం వల్ల ఇక్కడ ఖర్చులు పెట్టేందుకు జనాలు సిద్ధంగా లేరు. గవర్నమెంట్ షార్ట్ లిస్ట్ యుఎస్ సఫీసీ అండ్ 2 others ఫర్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో వాటా కొనుగోలు చేసేందుకు యుఎస్కి చెందిన సేఫ్ సీ సంస్థ, అలాగే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఒక కన్సార్టియం ఎన్ఆర్ఐ బిజినెస్ మెన్ రవి మెహరోత్రా, ఈ ముగ్గురు కన్సార్టియంతో ఈ ముగ్గురిని ప్రస్తుతానికి షార్ట్లిస్ట్ చేసింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మెజారిటీ వాటా కొనుగోలు చేసింది. 64% దాకా వాటా ఉంది. ఈ వాటాను కొనుగోలు చేయడంతో పాటు 26% వరకు ఓపెన్ ఆఫర్ ద్వారా జనాల నుంచి కూడా ఒక ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సి ఉంటుంది సెబీ తాజా నిబంధనల నేపథ్యంలో. సో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే మనకు. ప్రభుత్వం పిఎస్బి అల్లీస్ టు బ్రింగ్ సర్వీసెస్ టు డోర్ స్టెప్స్. సో ప్రైవేట్ కంపెనీస్తో పోటీ పడి ఇక్కడ కూడా మనం బాగా వేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కలిసి ఒక సపరేట్ సంస్థను ఏర్పాటు చేశాయి, పిఎస్బి అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని. వీళ్ళు జనాలు ఇంటికి వచ్చి సేవలు అందించే ప్రయత్నం చేస్తారు. అదొక సపరేట్ ప్రైవేట్ కంపెనీ. ఇది చెక్ పికప్ అండ్ పే ఆర్డర్స్ డెలివరీ, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్స్ ఇవ్వడము, అకౌంట్స్ స్టేట్మెంట్స్, టీడీఎస్ సర్టిఫికేట్స్ ఇవ్వడము, క్యాష్ విత్ డ్రాయల్ లాంటివి. ఇవన్నీ కూడా అన్ని 12 ప్రభుత్వ రంగాల బ్యాంకుల అన్నీ కలిపి ఒక కంపెనీని ఏర్పాటు చేసుకున్నాయి. వీళ్ళ తరపున, ఈ బ్యాంకుల తరపున ఇంటింటికి తిరిగి సేవలు అందించే ప్రయత్నం చేస్తారు, బ్యాంకింగ్ కరెస్పాండెంట్ సహా వివిధ సేవలని. అయితే ఒక్కొక్క సర్వీస్కి 88 రూపాయలు ఛార్జ్ చేస్తుంటే ఇందులో ఈ కంపెనీకి కొద్దిగా అమౌంట్, అలాగే లాజిస్టిక్ కంపెనీస్కి కొద్దిగా డబ్బు వెళ్ళబోతోంది. ఒక మంచి వెల్కమ్ మూవ్ ఇది. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ కలిసి నిర్ణయం తీసుకోవడం. కాకపోతే 88 రూపాయలు ఒక్కొక్క సర్వీస్కి ఏ మేరకు వెచ్చించి సేవలు పొందుతారనేది చూడాలి. ఎందుకంటే ప్రైవేట్ బ్యాంక్స్ ఫ్రీగా ఆఫర్ చేస్తున్న ఈ తరుణంలో. కార్లైల్ ఆర్మ్స్ సిఏ ఎమరాల్డ్ టు సెల్ 3.5% స్టేక్ ఇన్ ఎస్బీఐ లైఫ్. సో ఎస్బీఐ లైఫ్లో యూఎస్కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిఏ ఎమరాల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళు 3.5% వాటా అమ్మకానికి సిద్ధమయ్యారు. ఈరోజు 3,308 కోట్ల రూపాయల మేర విక్రయించబోతున్నారు. సేల్ ప్రైజ్ 945 రూపాయలుగా నిర్ణయించారు. నిన్నటి ధరతో పోలిస్తే 2.5% తక్కువకి. ఫిన్కేర్ ఎస్ఎఫ్బి టు ఫైల్ ఐపీఓ పేపర్స్ దిస్ వీక్. సో బెంగళూరుకు చెందిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిన్కేర్ సంస్థ ఇవాళ ప్రాస్పెక్టస్ దాఖలు చేయబోతోంది సెబీ దగ్గర. 1200 నుంచి 1400 కోట్ల రూపాయల వరకు వీళ్ళు రైజ్ చేయడానికి, అంటే సమీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బ్రోకర్స్ ప్రాఫిట్స్ జూమ్స్ యాజ్ రీటైల్ ట్రేడింగ్ టేక్స్ వింగ్స్. సో ఈక్విటీస్ మీద బాగా ఫోకస్ పెరగడం వల్ల ఒకప్పుడు పూర్తిగా నెగ్లెక్ట్ అయిన సెక్టార్, పూర్తిగా నెగ్లెక్ట్ అయిన వ్యాపారం అనూహ్యంగా లాభాల్లోకి వచ్చింది. ఎవ్వరు ఊహించినంత లాభాలను ఈసారి స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ చేజిక్కించుకుంటున్నాయి. గతంలో 2003 నుంచి 7 మధ్య ఉన్న బుల్ మార్కెట్స్లో ఏ స్థాయిలో రిటైల్ పార్టిసిపేషన్ ఉందో అంతకంటే రెట్టింపు స్థాయిలో ఇక్కడ రిటైల్ పార్టిసిపేషన్ ఉంది. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ రెవెన్యూ ఆల్మోస్ట్ సేల్స్ 52%, ప్రాఫిట్ 98%. మోతిలాల్ ఓస్వాల్ సేల్స్ 70%, అలాగే ప్రాఫిట్స్ 270% మేర. ఏంజిల్ బ్రోకింగ్ ఆదాయం 72%, సేల్స్ అలాగే నెట్ ప్రాఫిట్ దాదాపు 2,500% మేర విపరీతంగా పెరిగింది. 5 పైసా క్యాపిటల్ కూడా ఒకప్పుడు 8 కోట్ల నష్టంలో ఉన్న కంపెనీ ఇప్పుడు 17 కోట్ల లాభాల్లోకి వచ్చింది. ఎల్కేపీ సెక్యూరిటీస్ కూడా 150% దాకా లాభాల్లో వృద్ధి మనం చూసాం. సో ఇక నుంచి కూడా ఈ మార్కెట్స్ ఇలాగే కొనసాగినంతకాలం ఈ బ్రోకింగ్ కంపెనీస్కి విపరీతమైన లాభాలు వచ్చిపడే, విండ్ఫాల్ గెయిన్స్ అంటాం కదా, అలాంటి లాభాలు వచ్చిపడే అవకాశమే మనకి కనిపిస్తుంది. అందుకే ఏంజిల్ బ్రోకింగ్ డైరెక్ట్గా అప్పర్ సర్క్యూట్స్ స్టాక్ పడుతూ వెళ్తుంది. మిగిలిన కంపెనీస్ అన్ని కూడా 5% సీలింగ్ దగ్గర వెళ్తున్నాయి. ఎఫ్పిఐ స్విచ్ టు డిఫెన్సివ్స్ విత్ కోవిడ్ 2.0 టేకింగ్ ఎ టోల్. ఎఫ్పిఐస్
అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ మధ్య బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఆటో కౌంటర్స్ని, ఎనర్జీ కౌంటర్స్ని పక్కన పెట్టి వాటి నుంచి డబ్బులు తీసేసుకుంటూ కన్స్యూమర్ స్టేపుల్స్, ఐటీ స్టాక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ఎందుకంటే వీటిని డిఫెన్సివ్ బెట్స్ అంటాం కదా, ఆ డిఫెన్సివ్ బెట్స్ మీద ఈ కంపెనీస్ అన్ని ఫోకస్ చేస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాల్ని, షార్ట్ టర్మ్ నిర్ణయాల్ని బేస్ చేసుకోవడం మంచిది. అదానీ ట్రాన్స్మిషన్ ప్లాన్స్ 4,500 crores క్యాపెక్స్ ఇన్ FY22. సో అదానీ ట్రాన్స్మిషన్ రాబోయే రోజుల్లో 4,500 కోట్ల రూపాయల మేర విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. 3,000 రూపాయల ట్రాన్స్మిషన్ బిజినెస్, అలాగే 1,500 కోట్ల రూపాయలు ముంబై ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ మీద పెట్టుబడి పెట్టాలని చెప్పి కంపెనీ భావిస్తున్నట్టు వెల్లడించింది. ఇక బిజినెస్ స్టాండర్డ్ పరంగా చూస్తేనేమో యుఎస్ వ్యాక్సిన్ ఐపీ వేవర్, ఇర్క్స్ గ్లోబల్ ఫార్మా మేజర్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మాల్ రెంటల్స్ 50% దాకా పడిపోయాయి. సో కమర్షియల్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్న కంపెనీస్కి ఇది చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది, కోవిడ్ సెకండ్ వేవ్ అనేది. ఎందుకంటే గవర్నమెంటే స్వయంగా వచ్చి థర్డ్ వేవ్ కూడా ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం బట్టి చూస్తే, సో అట్లీస్ట్ ఈ ఇయర్ కూడా, అంటే ఈ క్యాలెండర్ ఇయర్ కూడా పోతుందేమో, అట్లీస్ట్ ఇంకో 2-3 నెలల వరకు ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న భయం ఉంది. కాబట్టి మాల్ రెంటల్స్ కూడా బాగా పడ్డాయి. కమర్షియల్ రియల్ ఎస్టేట్ మీద కూడా చాలా స్పష్టమైన ఇంపాక్ట్ ఉంది. కాగ్నిజెంట్ సీజ్ హైయెస్ట్ ఐటీ అట్రిషన్. సో ఐటీ అట్రిషన్ బాగా ఉండొచ్చు అని చెప్పి కాగ్నిజెంట్ భావిస్తుంది. అండ్ ప్రిపేర్ ఫర్ థర్డ్ వేవ్. సో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు ప్రభుత్వానికి అలాంటి కార్యక్రమం చేపడుతోంది. గ్లోబల్ పోర్ట్స్ షట్ ద డోర్ ఆన్ ఇండియన్ సీఫేరర్స్. ఓకే, ఇదొక పాయింట్. అండ్ మార్జిన్ ప్రెజర్స్ మే స్లో డౌన్ టైర్ సెక్టార్ స్టాక్స్. టైర్ కంపెనీస్ మే నాట్ బి ఏబుల్ టు ఫుల్లీ పాస్ ఆన్ ద సర్జ్ ఇన్ రా మెటీరియల్ కాస్ట్. సో రా మెటీరియల్ కాస్ట్ విపరీతంగా పెరిగింది, దీనివల్ల మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రబ్బర్ ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో విపరీతంగా పెరిగాయి. దాదాపు 160 నుంచి 170 రూపాయల వరకు కేజీ రబ్బర్ ప్రస్తుతం దొరుకుతోంది. ఆపరేటింగ్ మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే 35 బేసిస్ పాయింట్స్ వరకు, అంటే 0.35% వరకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పి అనలిస్టులు భావిస్తున్నారు. ఓవరాల్గా ఎందుకంటే రబ్బర్ ప్రైస్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో 2010-11 స్థాయికి చేరాయి. గతంలో లేని విధంగా ఒక్కొక్క కేజీకి దాదాపు $5 వరకు పెరిగింది. అండ్ రాబోయే 4-5 ఏళ్ల పాటు ఇదే స్థాయిలో ఉండొచ్చు, ఎందుకంటే సప్లైస్ బాగా తక్కువగా ఉన్నాయి తరుణంలో అని చెప్పి. సో ఈ టైర్ కంపెనీ స్టాక్స్ మీద కూడా కొద్ది గొప్ప ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. అండ్ స్లైట్లీ ఇంక్రీజ్డ్ బ్లడ్ క్లాట్ రేట్స్ ఆఫ్టర్ ఆస్ట్రాషాట్. ఇది ముందు నుంచి తెలుస్తున్న అంశమే. అలాగే వన్ షాట్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ 79% ఎఫికసీ సేస్ రష్యా. సో రష్యాకి చెందిన స్పుత్నిక్ వి కోవిడ్-19 లైట్ వ్యాక్సిన్ అనేది దాదాపు 80% ఎఫికసీ చూపిస్తోందని చెప్పి రష్యా వెల్లడించింది. సో ఇది కూడా ఒక మేజర్ అంశం. ఓవరాల్గా మార్కెట్స్తో ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయంటే, నిన్న ఐపీ న్యూస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ న్యూస్ కూడా ఒక రకంగా మనలాంటి కంట్రీస్కి పాజిటివ్ అవుతుంది. అమెరికా లాంటి పెద్ద దేశం కూడా మద్దతు ఇవ్వడం వల్ల ఒకవేళ ఐపీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కనుక లేకపోయి మిగిలిన కంపెనీస్, అంటే దేశీయంగా మన కంపెనీస్ కూడా వ్యాక్సిన్స్ తయారు చేస్తే, పెద్ద ఎత్తున వ్యాక్సిన్స్ తయారు చేస్తే సాధ్యమైనంత త్వరగా ఇనాకులేషన్స్ పూర్తవుతే కొద్ది గొప్ప మనం సేఫ్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని మార్కెట్స్ బాగా పాజిటివ్గా తీసుకుంటున్నాయి. ఇంత పాండమిక్లో కూడా ఏ రీసెర్చ్ సంస్థ కూడా మనకి నెగిటివ్ రేటింగ్ ఎక్కడ ఇవ్వట్లేదు. అట్లీస్ట్ 7 to 8% ఆఫ్ జీడిపి వృద్ధి రేటు ఉంటుందని చెప్పి అందరూ చెప్తున్నారు. అండ్ జీఎస్టీ వసూళ్లు ఇప్పటికి కూడా ప్రతి నెల ఒక కొత్త రికార్డును సృష్టిస్తున్న తరుణంలో అన్ని పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా బేస్ చేసుకుని మార్కెట్స్ ఈ స్థాయిలో పెరగడానికి కారణమవుతున్నాయి. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.